నామనకే మహిమ ఘనత ప్రభావం కలుగును కాక. మరొకసారి ఈ యొక్క సిలువ ధ్యానాల కూడుకుల్లో దేవుడు ప్రేరేపించిన మాటను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం కాడి నుంచి చదువుకుందామండి. 15వ వచనంలో ఏమన్నదంటే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటా ఉన్నారు వాళ్ళు. ఈ మాట అపోస్తుడైన పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాగా మాట్లాడవలసి వచ్చింది అని అంటున్నాడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దీనికి మేము సాక్షులం, ఆయన లెగిశాడు అని చెప్పడానికి మేము సాక్షులం అని చెప్తా ఉన్నారు. అది చాలా ధైర్యంగా. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ కాలు చేయగలడు అంటే కుంటివాడు, ఒక కుంటివాడు దేవాలయం యొద్ద నిత్యము కూడా అడుక్కుంటానికి, దేవాలయంలోకి వెళ్ళేవారికి వచ్చేవారిని అడుక్కుంటూ తన జీవనం సాగించుకుంటానికి కొంతమంది ఆ యొక్క కుంటివాడిని తీసుకొచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెడతా ఉన్నారు. అయితే ఇక్కడ 3 గంటల సమయమందు పేతురు యోహానులు మరి ప్రార్థనా కాలమందు వారు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా అని ఉన్నది. వీరు వెళుతున్నటప్పుడు అతడు కుంటివాడయ్యుండి ఎప్పుడు ఎలాగైతే ఆ దేవాలయంలోకి వెళ్ళేవారిని భిక్షం అడుగుతాడో అలాగే పేతురు యోహానులు కూడా భిక్షం అడిగాడు. అయితే వారు చేసిన పని ఏంటంటే, వారికి ఆ కూర్చున్న భిక్షం అడిగిన వారికి ఏమీ వేయలేదు, కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు నామమున నీవు లెగిసి నిలబడు అని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వారు పలికినప్పుడు, నిలబడినటప్పుడు అతడు లెగిచి నిలబడి గొంతులు వేతూ వారితో నడుచుకుంటూ దేవాలయంలోకి కుంటివాడు వెళ్ళాడు. అయితే ఇది చూస్తున్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ శృంగారం అనే దేవాలయం యొద్ద కూర్చుని అడుక్కుంటున్నవాడు ఇతనేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు గారు చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు ఆశ్చర్యపోతూ ఉన్నారో, మా సొంత శక్తి చేత కానీ మా సొంత బలము చేత కానీ మేమేమీ చేయలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మన పితరులతో ప్రమాణకం చేసినట్లుగానే ఆయన మరి ఈ లోకమునకు యేసు అనేటువంటి ఆ మెస్సీని ఈ లోకమునకు మీరు పంపించారు. అయితే మీరు ఆయనని మరి చూడకుండా, ఆయన్ని మీరు అర్థం చేసుకోకుండా మీరు ఆయన్ని చంపి ఉన్నారు అంటూ ఉన్నాడు. అక్కడ జరిగేది ఏంటంటే, ఒక ఆశ్చర్యకార్యం జరిగింది, అక్కడ ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగిందని ఆశ్చర్యపడతా ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, జీవాధిపతిని మీరు ఏం చేశారంటే సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ మనం పైన 14వ వచనం చూసినట్టయితే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీరు అనుగ్రహించమని అడిగితిరి అంటా ఉన్నాడు. పరిశుద్ధుని నిరాకరించారంట, నీతిమంతుడిని నిరాకరించారంట. ఎవరిని కోరుకున్నారంట అంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన నరహంతకుడిని కోరుకున్నారు. మీరు పరిశుద్ధుని కోరుకోలేదు, జీవాధిపతిని కోరుకోలేదు, నరహంతకుని కోరుకున్నారో. అయితే ఆయన్ని మీరు సిలువ వేసినా కానీ దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడు అని చెప్తా ఉన్నాడు. చాలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కడవరి దినాల్లో, ఆ దినాల్లో ఉండేటువంటి మనుషులు ఎలాగైతే పరిశుద్ధుని నిరాకరించారు, నీతిమంతుని నిరాకరించారు, ఈ కడవరి దినాల్లో కూడా చాలామంది దేవుని నిరాకరిస్తాను, పరిశుద్ధిని నిరాకరిస్తాను, మన కొరకు మన పాపముల కొరకు బలియాగమై మనకి విడుదల ఇచ్చి విమోచన ఇచ్చిన దేవుణ్ణి నిరాకరించి చాలామంది వారి ఇష్టానుసారంగా వారి సొంతంగా వారు దేవుల్ని ఏర్పరచుకొని, లేకపోతే వారి సొంత ఇష్టానుసారంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటా ఉన్నారు. దేవుడు ఎన్ని మంచి కార్యాలు చేసినా, దేవుని ప్రజలు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఏమి కూడా జ్ఞాపకం రావట్లేదు. ఎందుకంటే అల్లాడు ప్రజలు ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిరాకరించి ఆయన సిలువ వేసేటప్పుడు ఎటువంటి కఠినమైన మనసు కలిగి ఉన్నారో, ఈ కడవరి దినాల్లో కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, దేవుని ప్రజలైన వారు ఎంత ప్రేమ చూపినా, ఎంతగా ఎన్ని కార్యాలు
చూసినా చేసినా మరి దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నారు. అలాగే దేవుని ప్రజలను కూడా నిరాకరిస్తూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నదండి. అయితే అప్పుడు ఉండేటువంటి మరి దేవుని నమ్మిన ప్రజలు అపోస్తలులే కాకోకుండా వారి బోధ యందు ఎంతమంది అయితే మారారో వారందరూ కూడా దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికి కూడా వెనకాడుకోకుండా ఆ జీవాధిపతిని వెంబడించారు. కొంతమంది అయితే పరిశుద్ధిని నీతిమంతుడిని నిరాకరించారు. అయితే ఈ అపోస్తలుడైన పౌలు గారు అలాగే ఇంకా ఉండేటువంటి భక్తులందరూ కూడా అపోస్తలులు అందరూ కూడా దేవుని ఎవరైతే ఆయనే దేవుడు ఆయనే మెస్సియా అని నమ్మారో వారందరూ కూడా మరణమైనప్పటికైనా ఆయన విడిచిపెట్టుకోకుండా మృతులలో నుండి ఆయన లేపిన దేవుడు ఈయన మెస్సీగా పంపించాడు. ఈయనే మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి మనుషులందరి పాపం నుండి విడుదల చేసేవాడు. ఈయనే ప్రతి వారికి రక్షణ, ప్రతి వారికి దీవెన ఈయనే అందే ఉన్నదని ఖండితముగా అనేక మందిలో అక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే చాలా కష్టాలను భరించారు ఆయనే దేవుడని. మత పెద్దలు ఇంకా చాలామంది మతోన్మాదులు ఆ టైంలో కూడా దేవుని నమ్మిన వారందరినీ యేసయ్యని వెంబడించే వారందరూ మారు మనసు పొంది రక్షించబడిన వారందరినీ కూడా నిరాకరించి ఎలివేసి ప్రాణాలు తీసి కొరడాలతో కొట్టి ఆ గుర్రమ్మల చేత తొక్కిచ్చి ఎన్నో శ్రమలు పెట్టినప్పటికైనా కానీ ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. వారు గృహాలు విడిచిపెట్టి ఆయా చోట్లకి చెదిరిపోయారు కానీ వాళ్ళు నమ్మిన రక్షణనే నిరాకరించలేదు. అయితే ఈ కడవరి దినాల్లో జరుగుతున్నది అదే జరుగుతూ ఉన్నది. నమ్మిన మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన్ని జీవాధిపతి ఆయనే రక్షకుడు, నీతిమంతుడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే, ఆయన మృతులలో నుండి లెగిసినవాడు ఆయనే ఈ లోకానికి రక్షణ ఇచ్చేవాడు, ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చేవాడు ఆయనే. ఈ లోకంలో ఉన్న ఏవి కూడా శాశ్వతమైనవి కావని ఎన్ని శ్రమలు వచ్చినా ఈ యొక్క కడవరి దినాల్లో మనము ఆ యొక్క మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన సన్నిధిని విడిచిపెట్టుకోకుండా ఆయన నిరాకరించుకోకుండా ముందుకు కొనసాగుతూ మనకిచ్చిన రక్షణ మన చేత పట్టుకుని కడవరకు ముందుకు కొనసాగుదాం. దేవుని నుండి కావలసిన ధైర్యమును, శక్తిని, బలమును పొందుకుందాం. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.